ఈ రోజు కూడా ఆ ఊరికి సరైన రోడ్ కనెక్టివిటీ లేదు. అక్కడ కూడా మా నాన్నగారు ఒక 2 రోజుల తర్వాత మా నాన్నగారు చనిపోయారు రాత్రిపూట. నేను ఆ కూలి వాళ్ళతో పాటు కూర్చొని నేను తెలుగు నేర్చుకునేవాడిని. నేను అమ్మ నాకు ఇదన్నీ చేయాలని లేదు, నాకు చదువుకోవాలని ఉంది ఇంకా అని చెప్పాను. అంటే ఒక 20 years బ్యాక్ ఒక చిన్న ఊర్లో మా నాన్న ఒక కళ ఇచ్చాడు నాకు. ఆ కళని నేను ఆ రోజు నిజం చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక 4 సంవత్సరాల అబ్బాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యాడు. అతన్ని చూసి నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతావా, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యి ఏం చేస్తావు, మీ ఫాదర్ ఏంటి అని అందరూ అన్నారు. కానీ అదే అబ్బాయి ఈరోజు మీ ముందు ఒక డాక్టర్ రవీందర్గా ఉన్నాడు. మాది ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్కి సంబంధించి సిర్పూర్ మండలంలో చిన్న శివపురం అనే ఒక గ్రామం. ఈరోజు కూడా ఆ ఊరికి సరైన రోడ్ కనెక్టివిటీ లేదు, సరైన బ్రిడ్జ్ కనెక్టివిటీ లేదు. ఆ ఊరు వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడే, అంటే ఒకవేళ వర్షం వచ్చిందంటే ఆ ఊరు వాళ్ళు అక్కడే ఉంటారు. నేను ఆ ఊరిలో పుట్టాను. ఆ ఊరిలో నేను ఆ రోజుల్లో ఒక ఇంగ్లీష్ మీడియంలో మా నాన్నగారు నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు చాలామంది మా నాన్నగారిని అడిగేవాళ్ళు, ఏం బాపు నువ్వేం చేస్తున్నావు అంటే, మా నాన్న ఉండి నేను మా అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిన అని చెప్పాడు. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిన అని చెప్తే వాళ్ళందరూ చూసి మా డాడీని చూసి నవ్వేవాళ్ళు. నువ్వు చేసే పనేంటి, మీ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా అంటున్నావు, దానివల్ల మీకు ఏమొస్తుంది అని. నాన్నగారు అప్పుడు ఒక హాస్పిటల్లో చిన్న కూలీలాగా ఒక డైలీ వేజ్ వర్కర్ లాగా వర్క్ చేసేవాళ్ళు. మా నాన్న వాళ్ళ పరిస్థితులని అక్కడ చూసి మా అబ్బాయి కూడా డాక్టర్ అవ్వాలి అని అనుకునేవాడు. సో మా బాబుని, నేను అటెండర్ ఉన్నాను కానీ మా బాబుని నేను డాక్టర్ చేస్తా అని చెప్పి మా నాన్న అనేవాడు. నాకు 8 yearsకి నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చిన్న టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఈరోజు మనకి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ఉంది. కానీ మా నాన్నకు ఆ రోజు వచ్చిన చిన్న టైఫాయిడ్ జ్వరం వల్ల అతనికి జ్వరం అని సరిగ్గా తెలియలేదు. దాంతో ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చి అది కొంచెం కాంప్లికేషన్స్కి ల్యాండ్ అయింది. దాని తర్వాత ఆయనకు సరిగ్గా ట్రీట్మెంట్ లేక, సరిగా ఆయనకు దాని ట్రీట్మెంట్ ఏంటో తెలియక అది సీరియస్గా అవ్వడము. దాని తర్వాత మేము పక్కన్న ఆసుపత్రికి తీసుకెళ్ళడము. ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా మా నాన్నగారు ఒక 2 రోజుల తర్వాత మా నాన్నగారు చనిపోయారు. కానీ మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక హాస్పిటల్లో ఒక డైలీ వేజ్ వర్కర్ లాగా, అంటే అప్పటికి పర్మనెంట్ ఉద్యోగం కూడా కాదు, మామూలు డైలీ వేజ్ వర్కర్. కానీ ఆయన డాక్టర్ కావాలి మా పిల్లోడు అని అనుకున్నాడు. మా నాన్న చనిపోతే చూసి ఏడ్చాను. తర్వాత నాకు అప్పుడు అంతా తెలియదు. తర్వాత నేను కంటిన్యూ అయ్యాను స్కూల్లో. మాది ఒక చిన్న గ్రామము. పక్కన నాది 4వ తరగతి 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ అయింది. మా అమ్మకి అప్పటి వరకు మా మదర్ ఎప్పుడు బయటకు వచ్చేది కాదు, తనకేం తెలియదు. తనకి ఇల్లు, తన పొలము, తన ఇల్లు తప్ప ఇంకేం తెలియదు. కానీ మాకు 3 చెల్లెలు. మా చెల్లెల్ని నన్ను చూసుకోవడం కోసం మా ఫాదర్ జాబ్లో తను జాయిన్ అయింది. చనిపోయే ముందు మా ఫాదర్కి గవర్నమెంట్లో ఒక రెగ్యులర్ అయిపోయాడు మా నాన్న. డైలీ వేజ్ వర్కర్ నుంచి మా నాన్న పర్మనెంట్ జాబ్లో అయ్యాడు. సో మా అమ్మగారు అందులో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత పక్కన కాన్వెంట్లో 2 స్కూల్స్ వేరే ఊర్లో ఉండేవి. అక్కడికి మా మదర్ వెళ్ళి కన్సల్ట్ చేస్తే మా మదర్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అవ్వడం, మా మదర్కి ఏం తెలియకపోవడం వల్ల నాకు ఇంగ్లీష్ మీడియంలో సీట్ రాలేదు. నేను మళ్ళీ తెలుగు మీడియంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తెలుగు మీడియంలో జాయిన్ అయిన తర్వాత 6 నెలలు నేను కంటిన్యూ చేశాను తెలుగు మీడియంలో. నాకు తెలుగులో కూడా కొంత ఉండేది. జనరల్గా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి 4th క్లాస్ వాళ్ళకి తెలుగు సరిగా రాదు, కానీ నాకు తెలుగు వచ్చేది. నేను అప్పట్లో గవర్నమెంట్లో ఒకటి అనియత విద్యా కార్యక్రమం అని చెప్పి ఉండేది. దాంట్లో నైట్ కూలీలకి రాత్రిపూట బడి చెప్పేవాళ్ళు అనమాట. తెలుగు మీడియం చదివించేవాళ్ళు రాత్రిపూట. నేను ఆ కూలీ వాళ్ళతో పాటు కూర్చొని నేను తెలుగు నేర్చుకునేవాడిని. సో నేను తెలుగు మీడియంలో కన్వర్ట్ అయిన తర్వాత కూడా నాకేం ప్రాబ్లం రాలేదు. నేను తెలుగులో కంఫర్టబుల్గా చదువుకోగలిగినాను. కానీ మా మామయ్య చూసి అబ్బాయి వేస్ట్ అయిపోతున్నాడు, పాపం వాళ్ళ నాన్న ఇంగ్లీష్ మీడియం చదివిద్దామని కలగన్నాడు, ఇంగ్లీష్ మీడియంలో వేశాడు, కానీ ఈరోజు వాడు తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాడు, తెలుగు చదువుతున్నాడు అనుకొని మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయి నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసినారు. సో 10th క్లాస్ వరకు నాకు వాళ్ళ ఇంట్లో నా జర్నీ కంఫర్టబుల్గా జరిగింది. 10th అయిన తర్వాత 10th నేను మా స్కూల్లో టాపర్గా ఉన్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్లో మళ్ళీ నేను మా ఊరికి వచ్చేసాను. మా ఊర్లో పక్కన కాగజ్ నగర్ అని చెప్పేసి ఒక ఊర్లో నేను గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయినాను. కాగజ్ నగర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే ముందు 10th అయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, మా చుట్టాలు చాలామంది మా ఇంటికి వచ్చి, అమ్మ అటెండర్ ఉంది, నువ్వు పెద్దగా అయిపోయినావు, సో ఇప్పుడు నువ్వు B ఫార్మసీ D ఫార్మసీ కానీ, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ కానీ, లేకపోతే ఏదైనా చిన్న పని నేర్చుకుంటే నువ్వు అమ్మకు చేదోడు వాదోడుగా ఉండొచ్చు, లేకపోతే నీకు తర్వాత ఆయన అమ్మ జాబ్ అంటే కాంపౌండర్ లాగానో లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ లాగానో ఏదో విధంగా నువ్వు అమ్మ జాబ్లో చేరొచ్చు అని చాలామంది మా బంధువులు, మా చుట్టాలు అందరూ వచ్చేసి నాకు చెప్పడం. నేను అడగకపోయినా కానీ వాళ్ళు నాతో చెప్పేవాళ్ళు. కానీ నేను మా మదర్కి చెప్పినాను, అమ్మ నాకు ఇదన్నీ చేయాలని లేదు, నాకు చదువుకోవాలని ఉంది ఇంకా అని చెప్పాను. ఇంటర్మీడియట్లో జాయిన్ అయినాను. ఇంటర్మీడియట్లో నేను గవర్నమెంట్ కాలేజ్ నుంచి పాస్ అయిపోయినాను. మా కాలేజ్లో నేను టాపర్. దాని తర్వాత ఎంసెట్
రాశాను. కానీ బేసిక్గా ఏంటంటే నేనున్న పల్లెటూరుకి, మాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి, మా మదర్కి, మా బంధువులలో అసలు ఎంసెట్ కానీ ఎంబీబీఎస్ కానీ అంటే దీనికి సంబంధించి ఎవరికి ఏం తెలియదు. నేను మా అమ్మతో అమ్మ నేను లాంగ్ టర్మ్ తీసుకుంటా అంటే ఒకసారి కోచింగ్ తీసుకుంటా, నేను డాక్టర్ అవుతా, నాకు అదే ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. కానీ ఆ మధ్యలో చాలా వరకు ఏంటంటే మా అమ్మ ఊరు నుంచి అంటే హాస్పిటల్కి బయటకు వెళ్తూ ఉంటే అందరూ పిలిచి మా అమ్మని, అమ్మ పోషక్క ఏం చేస్తున్నాడు మీ కొడుకు అంటే మా అమ్ముండి మా కొడుకు లాంగ్ టర్మ్ పోతాడట, కోచింగ్ తీసుకుంటాడట అని చెప్పేది. అందరూ మా ఇంటికి వచ్చి ఇంటర్మీడియట్ వరకు అయిపోయింది, ఇప్పుడు అమ్మకి చేదోడు వాదోడుగా ఉండు, నువ్వు ఏదైనా ఒక కోర్స్ చేసుకొని లైఫ్లో సెటిల్ అయితే బెటర్, అంతేగాని ఇలాంటివన్నీ డాక్టర్ చదవాలన్న ఆలోచన అది మనతో అయ్యేది కాదు. ఇంతవరకు మన ఊర్లో కానీ మన ఏరియాలో కానీ ఎవరు అలాంటి ఆలోచన చేయలేదు. నీకు రాదు, నేను అడగకపోయినా మా అమ్మని పిలిచి అమ్మ మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే కోచింగ్ తీసుకుంటాడట అంటే కోచింగ్ అనేది అది అంటే అది విచిత్రంలాగా అంటే అది జరగదు, మీ కొడుకు ఎట్లా కోచింగ్ తీసుకుంటాడు, నీది ఒక చిన్న ఉద్యోగము, నువ్వు వాడిని చెప్పినట్టు ఒక ల్యాబ్ టెక్నీషియన్గానో లేకపోతే ఫార్మసీలోనో జాయిన్ చేస్తే నీకు యూజ్ అవుతాడు, కానీ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏమొస్తుంది అని ప్రతి ఒక్కరు మా అమ్మ పోతుంటే అందరు పిలవడం చెప్పడం. దాంతో మా మదర్ మా ఇంటికి వచ్చి ప్రతిరోజు అరే అది నువ్వు డాక్టర్ అవ్వడం కష్టమట, డాక్టర్ మనలాంటి వాళ్ళకి కాదు, నేను అటెండర్ ఉన్నా, నేను నిన్ను ఎట్లా డాక్టర్ చేయించగలుగుతా, అందరు చాలామంది ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని, లేకపోతే చాలా వేరే వాళ్ళకే వస్తుంది, మనలాంటి వాళ్ళకి రాదని చెప్తున్నారు, అది నీతో ఎట్లొస్తుంది నీకెట్లొస్తుంది అని అందరూ అంటున్నారు, నాకు వద్దు బేటా నువ్వు వెళ్ళి డిగ్రీలో కానీ దేంట్లో కానీ జాయిన్ కమ్మని చెప్పింది. చాలామంది విన్న తర్వాత అంటే చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాత మా మదర్ లాస్ట్కి కోచింగ్ ఇప్పించడానికి ఒప్పుకుంది. మా తాత వచ్చేసి నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేను డబ్బులు ఉంటే తప్పకుండా వాడిని చూసి చదివించేటోడిని, ఎందుకంటే వాడు చాలా కష్టపడి చదువుతా అంటున్నాడు కానీ చదివించే స్తోమత లేదు మన దగ్గర, కానీ ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే చదివించా కానీ ఏదైనా అప్పు చేసైనా కానీ వాడిని చదివిస్తే వాడు బాగుపడతాడేమో అని అనిపిస్తుందని మా తాత చెప్పాడు. దాంతో మా అమ్మ ఒప్పుకొని ఇష్టంగానే ఒప్పుకొని కోచింగ్లో జాయిన్ చేసింది. నేను అక్కడ కోచింగ్లో దాదాపు ఒక గవర్నమెంట్ కాలేజ్ నుంచి వెళ్ళడం వల్ల ఒక 15 నుంచి 18 గంటల వరకు చాలా కష్టపడి చదివాను. చదివిన తర్వాత కూడా నాకు సరైన ర్యాంక్ రాలేదు, ఎంసెట్లో సీట్ రాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా అవమానాలు. అంటే చెప్పాము కదా నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేస్తే బాగుండేది, వాడికి డబ్బులు పెట్టి చదివించాలని ఆలోచించి డాక్టర్ కావాలని పెద్ద పెద్ద కలలు కన్నాడు తప్ప డాక్టర్ అవ్వడం చాలా కష్టం. ఇప్పటికైనా మేము చెప్పింది విని ఆ అబ్బాయిని ఫార్మసీలో కానీ దేంట్లో కానీ ఏది వస్తే అది డిగ్రీలో జాయిన్ చేస్తే అతని లైఫ్ బాగుంటుంది, అతను బాగా చదువుతాడు కాబట్టి డిగ్రీలో జాయిన్ చేస్తే కనీసం ఏదైనా యూజ్ ఉంటుంది అని చాలామంది చెప్పారు. చెప్పి నన్ను అందరూ మార్చేసి డిగ్రీలో కూడా జాయిన్ చేశారు. కానీ నాకు నచ్చలేదు. అలా 2-3 మంత్స్ గడిచిపోయింది. అందరింటికి రావడం, డిగ్రీలో జాయిన్ గా లేకపోతే ఫార్మసీలో జాయిన్ గా అని చెప్పడము, మా మదర్ నన్ను తిట్టడము, నీకు సీట్ రాలేదని చెప్పడము, ఇలా గడిచిపోయిన తర్వాత లాస్ట్కి 2 నెలల ముందు ఎగ్జామ్ అంటే ఎంసెట్ ఎగ్జామ్ మళ్ళీ వచ్చింది. 2 మంత్స్ ఉంది. అప్పుడు నేను మా మదర్కి సీరియస్గా చెప్పినాను, అమ్మ నేను చదువుకుంటా, నాకు ఇదంతా ఏం అవసరం లేదు, నేను డాక్టరే కావాలని ఉందని నేను అన్నాను. మళ్ళీ 2 మంత్స్ కష్టపడి చదివినాను. కానీ నెక్స్ట్ టైం కూడా నాకు మళ్ళీ సీట్ రాలేదు, నాకు ఫార్మసీ వచ్చింది. నేను కాకతీయ యూనివర్సిటీలో వరంగల్లో ఫార్మసీలో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత చాలామంది అన్నారు, నీకి అంటే నీ రేంజ్కి, నీ ఆలోచనకి, నీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఫార్మసీ అనేది చాలా గొప్ప చదువు, నువ్వు వెళ్ళి ఫార్మసీలో జాయిన్ అయితే నీకు కంపెనీ ప్లేస్మెంట్స్ ఉంటాయి, నీకు చాలా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నీకు చాలా బాగుంటుంది, నువ్వు జాయిన్ కమ్మని అన్నారు. కానీ నా లోపల మాత్రం అంటే మా నాన్న డ్రీమ్ నాకు ఒక ఎయిమ్ లాగా అంటే అదే నాకు కనబడతా ఉంది, నేను డాక్టర్ కావాలి అని. ఒక 3-4 మంత్స్ మళ్ళీ ఫార్మసీలో జాయిన్ అయినా, అందరి కోసం జాయిన్ అయినా తప్ప నేనేం అందులో ఉండలేదు. మళ్ళీ చదువుకున్నాను. తర్వాత నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. నాకు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక 20 years బ్యాక్ ఒక చిన్న ఊర్లో మా నాన్న ఒక కళ ఇచ్చాడు నాకు, ఆ కళని నేను ఆ రోజు నిజం చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎంబీబీఎస్లో చదువుకున్నాను. తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేసరికి నా క్లాస్మేట్తో నా మ్యారేజ్ అయింది. దాని తర్వాత నేను మళ్ళీ నా సెకండ్ జర్నీని స్టార్ట్ చేశాను. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఒక అటెండర్ కొడుకుగా ఒక డాక్టర్గా అయినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. మా ఊరికి దగ్గరలోనే వాంకిడి మండలం అని, అక్కడ నేను గవర్నమెంట్ డాక్టర్గా జాయిన్ అయినాను. గవర్నమెంట్ డాక్టర్ అంటే గవర్నమెంట్ సర్వీస్తో పాటు అక్కడున్న ఎన్జిఓస్తో, అక్కడున్న వేరే లోకల్ ఆర్గనైజేషన్స్తో, లోకల్ బాడీస్తో అందరితో మర్జ్ అయిపోయి అందరితో మాట్లాడి చిన్న చిన్న క్యాంపులు కండక్ట్ చేయడం, చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, చిన్న అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవాడిని. ఒక చిన్న జ్వరం వల్ల, ఒక టైఫాయిడ్ జ్వరం వల్ల మా నాన్న చనిపోయిండు. నేను అలాంటి టైఫాయిడ్ జ్వరాలు ఉన్న వాళ్ళని రోజుకి వందల మందిని, నెలలో కొంత వేల మందిని, చాలా మందిని నేను ఈరోజు కౌంట్లెస్ పీపుల్ని ఈరోజు ట్రీట్ చేస్తున్నాను. కానీ ఆ రోజు మా నాన్న ఒక చిన్న టైఫాయిడ్ అంటే ఈరోజు మనకి వేరే కార్డియాక్ ప్రాబ్లమ్స్, లేకపోతే న్యూరో ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కాదు, చాలా హెల్దీగా ఉన్న పర్సన్ ఒక చిన్న అంటే మెడికల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒక చిన్న
జ్వరం వల్ల, టైఫాయిడ్ జ్వరం వల్ల చనిపోయాడు మా ఫాదర్. సో అది నాకు తెలుసు, వాళ్ళ పెయిన్ ఏంటి అన్నది నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళకి చాలా డీప్గా, అంటే నాదొక జాబ్ అని కాకుండా అది నాదొక లైఫ్ లాగా ఫీల్ అయిపోయి నేను ప్రతి ఒక్క ఊరికి వెళ్ళిపోయి నేను 2-3 ప్లేస్లో చేశాను. ఒకటి భద్రాచలం, ఒకటి వాంకిడి మండలం, ఇంకొకటి తుర్కపల్లి నల్గొండ డిస్టిక్. ఈ మధ్యలో 2 సార్లు నేను డిస్టిక్ లెవెల్లో బెస్ట్ మెడికల్ ఆఫీసర్ అవార్డు తీసుకున్నాను. దాని తర్వాత గవర్నమెంట్ డాక్టర్గా ఎంబీబీఎస్తో జాయిన్ అయినాను. తర్వాత గవర్నమెంట్ డాక్టర్ చేస్తూనే నేను ఈరోజు ఎంబీబీఎస్, ఎండి, నేను జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. మా ఊరి నుంచి, ఒక సామాన్య కుటుంబం నుంచి, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి, మా ఏరియా నుంచి నేనే మొదటగా డాక్టర్. మా అమ్మగారు ఈరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండర్గా ఉన్నారు. ఎవరైనా పెద్ద ఆఫీసర్లు మా అమ్మ దగ్గరికి వస్తే ఫస్ట్ మా అమ్మని మామూలుగా అడుగుతారు, అమ్మ మీ పిల్లలు ఏం చేస్తారు అంటే మా అమ్మ నా కొడుకు డాక్టర్, నా కోడలు డాక్టర్ అని చెప్తుంది. ఇంకొకటి, మా నాన్నని ఈరోజు, అంటే మా నాన్న చనిపోయి 25 సంవత్సరాలు అయినా కానీ మా నాన్న పేరు ఈరోజు కూడా మా ఊర్లో గుర్తు చేస్తారు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. నేను ఊర్లోకి వెళ్తే నన్ను రవీందర్ అనే దానికంటే ఎక్కువ బాపు కొడుకు రవీందర్, బాపు కొడుకు రవీందర్, బాపు కొడుకు రవీందర్ అంటారు. అది నాకు చాలా సంతోషం. ఒక అటెండర్ అయిన మా అమ్మ నన్ను డాక్టర్గా చూసి వాళ్ళ స్టాఫ్ ముందు కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్ ముందు కానీ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. మా నాన్న చనిపోయినా కానీ ఈరోజు కూడా మా నాన్న మా ఊరు దృష్టిలో ఇంకా బతుకున్నట్టే ఉంటుంది అనమాట. అరే బాపు ఆ రోజు కలగన్నాడు, కానీ బాపు వాళ్ళ కొడుకు ఈరోజు డాక్టర్ అయి చూపించిండు, మన ముందే ఉన్నాడని చాలామంది నన్ను ఇప్పుడు పొగుడుతుంటారు. నాకు చాలా సంతోషం. నా లైఫ్ నుంచి మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, మన గోల్ పైన ఫోకస్గా ఉండాలి. మా ఫాదర్ ఆ రోజు ఇచ్చిన డ్రీమ్ని నేను అదే ఎయిమ్గా పెట్టుకొని, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే, యాక్చువల్గా నాకు రిసోర్సెస్ లేవు, ఇన్ రియాలిటీ ఎవరైతే నన్ను క్రిటిసైజ్ చేసినారో వాళ్ళకి అది కరెక్టే. యాక్చువల్లీ నేనున్న పరిస్థితి, నేనున్న సిచ్యువేషను, నాకున్న బ్యాక్గ్రౌండ్, ఆ రోజు నాకున్న స్థితిని బట్టి వాళ్ళు కరెక్ట్గానే ఆలోచించారు. నేను ఇది చేయగలను అని వాళ్ళు అనుకోలేదు. నా లోపల ఒక ఫైర్, అంటే నా లోపల ఒక బర్నింగ్ డిజైర్ ఉంది, అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు చెప్పారు, వాళ్ళు కరెక్టే, కానీ నా లోపల ఉన్న ఫైర్ ఎవరికి తెలియదు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరి లోపల వాళ్ళకి ఒక ఫోకస్ ఉండాలి, వాళ్ళకి ఒక గోల్ క్లియర్ ఉండాలి. అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ఆటోమేటిక్గా మనకు అన్నీ మిగతా వేస్ అన్నీ మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.